పర్ఫార్మెన్స్ తో ఇది యాక్టివా కాదు, యాక్టివ్ వాహ్ వాహ్ వాహ్. గుడ్ మార్నింగ్. సెల్కాన్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ నెగిటివ్ గా ఉన్నాయి. ఈ బుధవారం ఉదయం ఏషియా మార్కెట్లో ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. షాంఘై ఇండెక్స్ మళ్ళీ మరొక 2% కంటే ఎక్కువ నష్టంతో ట్రేడ్ అవుతుంది. నిన్న కూడా చైనీస్ మార్కెట్స్ 6.5% నష్టపోవడం చూసాం. సో చైనాలో ప్రకంపనలు గ్లోబల్ మార్కెట్స్ను వణికిస్తున్నాయి. సో చైనా స్లో డౌన్ కావచ్చు, ఆర్ చైనా మార్కెట్స్లో జరుగుతున్న గందరగోళం కావచ్చు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్స్లో కొంత కలకలం సృష్టిస్తోంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా స్వల్ప నష్టాల్లో క్లోజ్ కావడం చూసాం. అక్కడ హౌసింగ్ స్టార్ట్స్ డేటా పాజిటివ్గా వచ్చినప్పటికీ సో చైనా కన్సర్న్సే మార్కెట్స్ని ప్రస్తుతానికి కవర్ పరుస్తున్న అంశం. నిన్న కూడా చైనీస్ మనీ మార్కెట్లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా సుమారుగా 120 బిలియన్ యువాన్స్ను ఇంజెక్ట్ చేసింది. లిక్విడిటీ టైటన్ అయింది అన్న ఉద్దేశంతో కావచ్చు, లేదా క్యాపిటల్ అవుట్ఫ్లోస్ మరింతగా హెచ్చుమీరుతున్నాయన్న ఉద్దేశంతో కావచ్చు. 120 బిలియన్ యువాన్స్ అంటే ఇది లాస్ట్ 1.5 yearలో ఎప్పుడు కూడా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఇంత పెద్ద మొత్తంలో మనీని చైనీస్ మార్కెట్లో ఇంజెక్ట్ చేయలేదు. సో ఇది చాలా పెద్ద మొత్తం. అంటే చైనాలో లార్జ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతున్నారు. సో ఆ ఎఫెక్ట్ అంతగా మార్కెట్స్ మీద పడకుండా ఉండేందుకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా స్టిమ్యులస్ను ఎప్పటికప్పుడు ఇస్తోంది. ఈ స్టిమ్యులస్ ఎప్పుడు ఆగిపోతుంది అన్నది ఒక కన్సర్న్గా మారింది ప్రస్తుతం చైనీస్ మార్కెట్ సంబంధించి. అందువల్లనే వరల్డ్ మార్కెట్స్లో కొంత కలవరం కనిపిస్తుంది. అలాగే ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్ కూడా ఇది దెబ్బగా భావించాలి. ఎందుకంటే చైనీస్ యువాన్ డిప్రిసియేషన్ కొనసాగుతూనే ఉంది. నిన్న కూడా మన రూపీ కూడా బలహీనపడటం చూసాం. మేబీ రూపీ 66 లాంటి లెవెల్స్ను టచ్ చేసినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదని చెప్తున్నారు కరెన్సీ ఎక్స్పర్ట్స్. సో ఈ నేపథ్యంలో ఐటీ ఫార్మా సెక్టర్స్ మన మార్కెట్ సంబంధించి అవుట్ పెర్ఫార్మ్ చేసే అవకాశం కనిపిస్తుంది. చేసే కొంతవరకు అండ్ నష్టాలను బ్రేక్ వేయగలిగే నష్టాలకు, అదర్వైజ్ మార్కెట్స్ ఇండెక్స్ పరంగా చాలా భారీ నష్టాలు చూసే ప్రమాదం ఉండింది నిన్న. సో ఈ సిరీస్లో మనం చూస్తే ఐటీ ఇండెక్స్ సిఎన్ఎక్స్ ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 5% పెరిగింది. సో సిఎన్ఎక్స్ ఐటీలో ఉన్న టీసీఎస్ ఇన్ఫోసిస్ లాంటి స్టాక్సే కాకుండా మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లైక్ టాటా ఎల్క్సీ కావచ్చు, ఇంటెలెక్ట్ డిజైన్ కావచ్చు, మ్యాస్టెక్ కావచ్చు, ఇవన్నీ నిన్న భారీగా లాభపడటం చూసి ఆల్మోస్ట్ 15 to 20% పెరిగాయి ఒక్కొక్క మిడ్ క్యాప్ ఐటీ కౌంటర్ కూడా. ఇవాళ మరొక కంపెనీ కూడా లిస్ట్ అవుతుంది. మ్యాస్టెక్ నుంచి డిమెర్జ్ చేసిన ఇన్సూరెన్స్ బిజినెస్ ఏదైతే ఉంది మెజెస్కో, ఈ కంపెనీని ఇవాళ లిస్ట్ చేయబోతున్నారు. సో యూఎస్లో ఇప్పటికే పేరెంట్ కంపెనీ లిస్ట్ అయిపోయింది మెజెస్కో యూఎస్. ఇప్పుడు ఇక్కడ ఇండియన్ సబ్సిడరీ లిస్ట్ కాబోతోంది. మేబీ అరౌండ్ 400 రూపీస్ దగ్గర మెజెస్కో షేర్లు లిస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మార్కెట్స్లో ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది. అండ్ ఇండెక్స్ పరంగా ఇవాళ కూడా మార్కెట్స్ వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఐటీ ఫార్మా అవుట్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ 8500 మార్కును నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది, కానీ అక్కడ విఫలమయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మేబీ ట్రేడింగ్ రేంజ్ ఇంతకుముందు 8300 8600 ఏదైతే ఉందో అది ఇప్పుడు 8200 8500కి మారినట్లుగా మనకు కొంత కనిపిస్తుంది. ఎందుకంటే 200 మూవింగ్ యావరేజ్ 8450 దీన్ని నిలబెట్టుకునేందుకు నిఫ్టీ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తుంది. అక్కడ అఫ్కోర్స్ సపోర్ట్ కూడా దొరుకుతుంది నిఫ్టీకి. ఈసారి కూడా ఆ సపోర్ట్ నిలబడుతుందా లేదా అన్నది వాళ్ళ ట్రేడింగ్లో మనకు అర్థమవుతుంది. బట్ క్వాలిటీ మిడ్ క్యాప్స్లో బయింగ్ మాత్రం కొనసాగుతుంది. నేను కూడా మనం చూసాం అశోక్ లేలాండ్ లాంటి స్టాక్ ఆల్మోస్ట్ 6% పెరగడం చూసాం. లాస్ట్ 1 monthలో అశోక్ లేలాండ్ 30% పెరిగింది. సో ఇటువంటి క్వాలిటీ స్టాక్స్లో బయింగ్ కొనసాగుతుంది. ప్రతి ఫాల్లో కూడా క్వాలిటీ మిడ్ క్యాప్స్ను కొనుక్కోవచ్చు, ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ లార్జ్ క్యాప్స్లో కూడా వాల్యూ బైస్ను మనం పిక్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ విన్నర్స్ను వెతికి పట్టుకొని విన్నర్స్ను అట్టి పెట్టుకోవడం మంచిది. సో ఎప్పటికప్పుడు ఒకవేళ ర్యాలీస్లో ఎగ్జిట్ కాకుండా విన్నింగ్ స్టాక్స్ అనుకున్న వాటిని మాత్రం పోర్ట్ఫోలియోలో అలాగే అట్టి పెట్టుకోండి. వీక్ స్టాక్స్ నుంచి బయటపడే ప్రయత్నం చేయండి ర్యాలీస్లో. ఇది ప్రస్తుతానికి మార్కెట్స్ కనిపిస్తున్న ట్రెండ్. ఇక మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు మనతో అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో గ్లోబల్ మార్కెట్స్లో అయితే వీక్నెస్ కనిపిస్తుంది. వీక్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. ఎటువంటి సలహా ఇస్తారు ఈ సమయంలో? బేసికలీ ఇప్పుడు నిన్న మార్కెట్ ప్రధానంగా మనం గమనిస్తే దే వాజ్ కంప్లీట్లీ డీకప్లింగ్ ఆఫ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండ్ ఫ్రంట్ లైన్స్ అని చెప్పుకోవచ్చండి. ఫ్రంట్ లైన్స్ లో డెఫినెట్లీ కొద్దిగా బ్యాంకింగ్ స్టాక్స్, పిఎస్సి బ్యాంకింగ్ స్టాక్స్ లాస్ట్ 2-3 days లో దే బీన్ పర్ఫార్మింగ్ వెల్. సో అది ఇండెక్స్ నిలబెడుతుందని చెప్పాలి.
Coupled with that, mid-cap IT stocks were doing an extremely good job. So definitely Mali defense is back to foray and చెప్పొచ్చు మనం information technology and pharmaceutical. Basically మనకి 63.5 to 65.5 to 66 మధ్యలో రూపీ డాలర్ పారిటీ ఆల్మోస్ట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ బెంచ్ మార్క్ అనేది 66 అండి. 66 to 67 మధ్యలోకి వెళ్ళేది. ఫ్యూచర్స్ ఆల్రెడీ 66 పాస్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఐ థింక్ ఈ రెండు సెక్టర్స్ దే విల్ డెఫినెట్లీ కంటిన్యూ టు బి ఇన్ ద లైమ్ లైట్. సో ఇతరత్ర మనకి వేరే స్టాక్స్ లో కొద్దిగా టెక్స్టైల్ స్టాక్స్ లో నిన్న యాక్షన్ చూసాం. సో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎక్కడుంటాయి విత్ డొమెస్టిక్ రా మెటీరియల్ కన్జంప్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ ఉన్న స్టాక్స్ డెఫినెట్లీ దే విల్ డూ వెల్. సో ప్రధానంగా ఐటీ కంప్లీట్లీ డొమెస్టిక్ రా మెటీరియల్ అండి. ఓన్లీ మ్యాన్ పవర్ ఐదర్ ఇట్స్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్ ప్యూర్లీ ఎ సర్వీసెస్ కంపెనీ. సిమిలర్లీ ఫార్మస్యూటికల్ కూడా చాలా ఇంపోర్ట్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈవెన్ టెక్స్టైల్స్ కాటన్ బేసిక్లీ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్. సో ఇటువంటి వాటిలో డెఫినెట్లీ దే విల్ బి అ లాట్ ఆఫ్ యాక్షన్ అండి. ఇది పక్కన పెడితే కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్స్ అనేది మనం చూడొచ్చు. నిన్న ఒక క్లియరెన్స్ అనేది ఢిల్లీలో ఈ నోయిడా పట్ల ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ అవి ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ అబౌట్ 50,000 అపార్ట్మెంట్స్ అనేది ఆక్యుపై. సో ఇటువంటి చర్యలు ఏమైనా చేపడితే మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్స్ లైక్ రియల్ ఎస్టేట్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇటువంటి డెఫినెట్లీ దే విల్ బ్యాక్ ఇన్ టు ద ఫోర్. సో డెఫినెట్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోనే యాక్షన్ ఎక్కువ ఉంటుందండి. వేర్ ఎవర్ దెర్ ఈస్ అ స్లైట్ డిక్రీజ్ ఆల్సో హెవీ బయింగ్ అనేది వస్తుంది. సో వన్ షుడ్ కంటిన్యూ టు లోడ్ అప్ mid and small cap stocks across all sectors except probably FMCG stocks recently మనకి decent performance చూసాం కానీ stagnant period లో ఉన్నాయి కాబట్టి rest of it every decline calls for a buy in mid and small cap stocks. కానీ next few days మాత్రం తప్పకుండా ఇది కన్సాలిడేషన్ జోన్ లోనే ఎక్కువ ఉంటుంది. మనం నిన్న కూడా అనుకున్నట్టు ప్రాబ్లీ అబౌట్ 100 to 150 పాయింట్స్ అప్ అండ్ డౌన్ లోనే నిఫ్టీ కొట్టుమిట్టాడే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. ట్రేడర్స్ ఏం చేయాలి ఈ సమయంలో? ఐ థింక్ మనకి చార్ట్స్ పరంగా చూస్తే కనుక నిఫ్టీలో మన ప్యాటర్న్ చూస్తే 8530 అనేది మనకు ఒక మల్టిపుల్ టాప్స్ ఫార్మేషన్ కనిపిస్తుంది. సో 8530 క్రాస్ అవుతూనే ప్రాబ్లీ అక్కడి నుంచి ఒక మేజర్ బ్రేక్అవుట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మార్కెట్ మనకి కరెక్షన్ వచ్చి 200-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 8458. సో దాని కింద మనకు సపోర్ట్ రావడం చూస్తాం. సో గత 2 రోజులుగా దాని కింద వెళ్ళినప్పటికీ దానిపైనే క్లోజ్ అవటం చూసాం మార్కెట్. సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ కన్సాలిడేషన్ ఏదైతే ఉందో ఒక మేజర్ బ్రేక్అవుట్ కి మనం చూడొచ్చు చార్ట్స్ పరంగా. సో 8530 అనేది మనకు ఒక మేజర్ బ్రేక్అవుట్ గా పరిగణిస్తాం. అదేవిధంగా ఫ్రైడే లో ఏదైతే ఉందో 8381. సో 8381 బ్రేక్ అయినంత వరకు ప్రాబ్లీ మనకి బుల్స్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో 8380 బ్రేక్ అవుతే ప్రాబ్లీ అక్కడి నుంచి ఒక 100-150 పాయింట్స్ కిందకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ మనకి బై ఆన్ డిప్స్ మార్కెట్ గా మనం చెప్పుకోవచ్చు. బికాస్ మనకి 200-డే మూవింగ్ యావరేజ్ అనేది ఒక గట్టి సపోర్ట్ గా మనం పరిగణిస్తున్నాం ఈ స్టేజ్ లో. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక 50 to 70 పాయింట్స్ కరెక్ట్ అవుతే బై ఆన్ డిప్స్ గా మనం వీ హ్యావ్ టు గో లాంగ్. అదేవిధంగా 8380 కింద క్లోజింగ్ బేసిస్ లో అవుతే కనుక స్టాప్ లాస్ అక్కడ పెట్టుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక నిన్న మనం లాస్ట్ 2 days గా ఒక హ్యామర్ ఫార్మేషన్ చూసాం. సో ఇది ఇండికేషన్ ఏంటంటే ప్రాబ్లీ హైయర్ లెవెల్స్ లో కొద్ది సెల్లింగ్ రావడం చూస్తున్నాం. సో 2 days లో ఏదైతే ఉందో 18,560. సో ప్రాబ్లీ దాని కింద క్లోజ్ అవుతే మటుకు ఒక 300 to 400 పాయింట్స్ కరెక్ట్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే నిన్నటి హై ఏదైతే ఉందో 18,896 దాని అబోవ్ క్లోజ్ అవుతే ఒక 200 పాయింట్స్ అప్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైనప్పటికీ మనకి రేంజ్ బౌండ్ ట్రేడింగ్ మనం చూస్తాం. సో ప్రాబ్లీ డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు లాంగ్స్ అండ్ అప్పర్ సైడ్ వచ్చినప్పుడు ఐ థింక్ ప్రాఫిట్ టేకింగ్ అనేది చూడాలి. అదేవిధంగా CNXIT చూస్తే కనుక ఇక్కడ నుంచి మేబీ 200 to 300 పాయింట్స్ అప్ ఛాన్స్ ఉంది. దో ఇది మనకి లాస్ట్ 1 week గా 10 days ర్యాలీ చూస్తే కనుక ప్రాబ్లీ 1000 పాయింట్స్ పెరిగింది మనకి లో నుంచి. బట్ స్టిల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అనిపిస్తుంది. సో 12,369 అనేది మనకి 5-month హై. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పైన మనం 5-month హైలో ఉంటాం. సో అదొకసారి బ్రేక్అవుట్ వస్తే మేబీ న్యూ హై కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో బై ఆన్ డిప్స్ CNXIT చాలా స్ట్రాంగ్ గా చెప్పొచ్చు. ప్రాబ్లీ TCS అండ్ ఇన్ఫోసిస్ ఈ 2 స్టాక్స్ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి ఈ స్టేజ్ లో. అదేవిధంగా మిడ్ క్యాప్స్ లో మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం మేబీ న్యూ హైస్ ఫ్రెష్ హైస్ ఏవైతే హిట్ అవుతున్నాయి ప్రాబ్లీ ఆ స్టాక్స్ ని మనం ఫోకస్ చేయాలి. నిన్న కూడా మనం చూసాం ప్రాబ్లీ టాటా ఎలక్సీ 1000 నుంచి 1800 పెరిగినప్పటికీ నిన్న కూడా 20% పెరగటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ లో ఐ థింక్ వీ షుడ్ టేక్ లాంగ్ పొజిషన్స్ ఆన్ కరెక్షన్స్. ఈవెన్ అశోక్ లేలాండ్ కూడా ఆల్మోస్ట్ 3-digit ఫిగర్ టచ్ అయ్యి ప్రాబ్లీ కొద్ది కరెక్ట్ అయింది. సో ప్రాబ్లీ ఇక్కడ కూడా మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. మేబీ 5 to 7% కరెక్షన్ వచ్చినప్పటికీ ఇలాంటి స్టాక్స్ లోనే వీ షుడ్ బి లాంగ్. అండ్ మార్కెట్ రివర్సల్ వచ్చి కొద్ది మార్కెట్ పెరిగితే కనుక ఇట్లాంటి స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. సో ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్డీల్ మరొక రౌండ్ ఆఫ్ ఫండ్ ను సాధించింది. $500 million. సో సింపుల్ గా 3,259 కోట్ల రూపాయలు ఇద్దరు ఇన్వెస్టర్స్ నుంచే సాధించింది. అలీబాబా అండ్ ఫాక్స్కాన్ ఈ 2 సంస్థలు కలిపి $500 million ఇన్వెస్ట్ చేశాయి.
ఇప్పుడు స్నాప్డీల్ మార్కెట్ వాల్యూ నెట్వర్క్ను కౌంట్ చేసి అంటే ఈ లెక్కల ప్రకారం కనుక మనం చూస్తే $5 billion 33,000 crores స్నాప్డీల్ మార్కెట్ వాల్యూ కనిపిస్తుంది. సో ఫ్లిప్కార్ట్ $15 billion అయితే స్నాప్డీల్ది $5 billion. చాలా సింపుల్గా బిలియన్స్ కొద్దీ వాల్యూ క్రియేట్ అవుతుంది ఇటువంటి ఈ కామర్స్ సంస్థల్లో. అన్ఫార్చునేట్లీ మనకు లిస్టెడ్ స్పేస్లో ఇటువంటి సంస్థలు లేవు. సో ఇవన్నీ కూడా అన్లిస్టెడ్. ఇవి లిస్ట్ అయ్యే సమయానికి అప్పటికే ఆల్రెడీ వాల్యూ అంతా కూడా పెద్ద ఇన్వెస్టర్ల చేతికి వెళ్ళిపోతుంది. చిన్న ఇన్వెస్టర్లకు మిగిలేదే ఉండదు. కాలర్స్ లైన్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ వెంకటేశ్వరరావు విజయవాడ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. వసంత్ గారు మార్నింగ్ అండి, అడగండి సార్. నాకు రామ్కో ఇండస్ట్రీస్ ఒకటి, డిష్ టీవీ ఈ ఇంట్లో తీసుకున్నానండి. వీటి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ చెప్తారా సార్ రాజేంద్ర గారు? రామ్కో అండ్ డిష్ టీవీ షార్ట్ టర్మ్ కోసం కొన్నారా ఇవి? సార్ మీడియం టర్మ్ కోసం. రామ్కో ఇండస్ట్రీస్ చూస్తే గత 5 నెలల కన్సాలిడేషన్ తర్వాత లాస్ట్ ఈ మంత్ మనకి బ్రేక్అవుట్ రావడం చేసామండి. 103 దగ్గర మనకి బ్రేక్అవుట్ వచ్చింది. సో దీని ఆల్ టైమ్ హై కూడా మనం రీచ్ అవడం చేసాం. ప్రాబ్లీ ఇక్కడ నుంచి జనరల్లీ ఈ లైఫ్ టైమ్ హై బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్స్ అన్ని 1 to 2 years లో డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 133 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రాబ్లీ 2 price points లో మీరు యాడ్ చేయొచ్చు. మేబీ ఒక 15 to 20% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మేబీ 133లో 50% అండ్ మేబీ ఒక 15% పడితే 110 and 15 మధ్యలో 50% యాడ్ చేయండి. సో డెఫినెట్ గా ఇది 160 to 170 అయితే విత్ ఇన్ 6 months వెళ్ళే అవకాశం ఉంది. 1 to 2 years హోల్డ్ చేస్తే 200 దాకా కూడా వెళ్తుంది. అదేవిధంగా డిష్ టీవీ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. డెఫినెట్లీ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది. సో మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక మేబీ 105 and 103 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా లాంగ్ ఉంటే హోల్డ్ చేయండి. ప్రాబ్లీ 140 నెక్స్ట్ 6 months లోనే మనం చూసే అవకాశం ఉంది. సో న్యూ జనరేషన్ కంపెనీస్ మార్కెట్ వాల్యుయేషన్ గురించి మనం అనుకున్నాం. అరవిందో ఫార్మా ఎప్పటి నుంచో ఉంది, మన చిన్నప్పటి నుంచి చూస్తున్న కంపెనీ ఇది. 25 years నుంచి R&D, ఈ R&D, ఆ మాలిక్యూల్స్ ఈ మాలిక్యూల్స్ అంటూ కొట్టుకుని చూస్తే ఇవాళ అరవిందో మార్కెట్ క్యాప్ జస్ట్ 46,000 crores. కేవలం 3 ఏళ్లలో ఒక ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థ ఇదే వాల్యుయేషన్, స్నాప్డీల్ లాంటి సంస్థ ఇదే వాల్యుయేషన్ని సాధించగలుగుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఓల్డ్ జనరేషన్ అండ్ న్యూ జనరేషన్. సిలికాన్ మొబైల్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. తర్వాత కలర్ లైన్ ఉన్నారు విజయవాడ నుంచి నళిని. హలో హలో, అడగండి నళిని. మార్నింగ్, అడగండి. అశోక్ లేలాండ్ ఇక్కడ నుంచి ప్రెసెంట్ ప్రైస్ లో 1 year కోసం తీసుకోవచ్చా ఒకటి? నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ ఆల్రెడీ హోల్డింగ్స్ ఉన్నాయి సార్ 580 లో. ఇది 550 నుంచి 585 వరకు రేంజ్ బౌండ్ లో తిరుగుతుంది. ఏంటి అసలు ఎక్కువ మూవ్మెంట్ ఉండట్లేదు? ఏంటి ఏమన్నా న్యూస్ ఏమైనా ఉందా దానికి? అది కూడా లాంగ్ టర్మ్ తీసుకుంది. ఓకే ఓకే. యాక్సిస్ బ్యాంక్ అండ్ అశోక్ లేలాండ్. యాక్సిస్ చూస్తే కనుక ప్రాబ్లీ 589 దగ్గర ఒక గట్టి రెసిస్టెన్స్ ఉందండి. దట్స్ మల్టిపుల్ టాప్స్ అంటారు. సో 544 అనేది మనకి 200-day మూవింగ్ యావరేజ్. సో ఈ 2 levels బ్రీచ్ అయినంత కాలం ఒక రేంజ్ బౌండ్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. మేబీ 540 and 580. సో బై ఆన్ డిప్స్ గా మనం పరిగణిస్తాం. 1 year వ్యూ ఉంది కాబట్టి మేబీ 540 and 525 వస్తే కనుక 2 price points లో తీసుకోండి. అదేవిధంగా అశోక్ లేలాండ్ ప్రాబ్లీ మనం గత కొద్ది రోజులుగా చెప్తున్నాం మల్టిపుల్ హైస్ అండ్ న్యూ హైస్ వెళ్తున్న స్టాక్ ఇది. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని మీరు ఈ రేట్ లో కూడా యూ కెన్ స్టార్ట్ బయింగ్. మేబీ 96-97 మధ్యలో ఉంది ఇక్కడ. మేబీ మార్కెట్ కరెక్ట్ అవుతుంది కనుక 82-83 దాకా కూడా రావచ్చు డెఫినెట్ గా. ఎందుకంటే హై బీటా స్టాక్ ఇది, F&O లో ఉన్న స్టాక్. సో డెఫినెట్లీ 1 year హోల్డ్ చేస్తే కనుక 120 నుంచి 125 దాకా వెళ్ళే అవకాశం ఉంది. డెఫినెట్లీ 2 కూడా బై చేయండి అండ్ ఉన్నాయి కూడా హోల్డ్ చేయండి. లక్ష్మీనారాయణ హైదరాబాద్ నుంచి. హలో హలో, అడగండి లక్ష్మీనారాయణ. సార్ ఎస్కాట్ షేర్ సిప్ పెట్టచ్చు సార్, అంటే అప్ టు 10-15 years హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే. సో ఆటోమొబైల్ సంస్థ ఎస్కాట్స్ కొందాం అనుకుంటున్నారు ఎస్ఐపిలో. ఇంకేదైనా బెటర్ స్టాక్ రికమెండ్ చేస్తారా ఆర్ ఇందులోనే చేయొచ్చు అని అంటారు? No, 10-15 years is definitely not the time we should think right now అండి. Definitely 2 to 3 years అలా మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటుండాలి. ఎందుకంటే ఇఫ్ యూ సీ ద బ్యాక్గ్రౌండ్ ఆర్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ఎస్కాట్స్, last 10 years లో it has never created wealth for shareholders. But going forward వాళ్ళు రైల్వేస్ లో కూడా ఫోరే చేస్తున్నారు. దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ద కంట్రీ. సో నాన్ ఆటోమోటివ్ గా వాళ్ళు రైల్వేస్ లో ఇతరత్ర వేరే ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లోకి వెళ్తున్నారు. కాబట్టి మీరు చెయ్యండి ఈ రేట్ నుంచి ఎస్ఐపి. బట్ మేబీ ఎవ్రీ 2-3 years యూ షుడ్ డెఫినెట్లీ రివ్యూ అండి. యూ షుడ్ నెవర్ హ్యావ్ ఎ 10-15 years వ్యూ ఫర్ ఎనీ స్టాక్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. వెంకట్ నారాయణ తర్వాత కాలర్. హలో గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, అడగండి. కాకినాడ మారుతుంది సార్. గుజరాత్ గ్యాస్ ఎప్పుడు ఏంటే సార్ దాని పొజిషన్ తీసుకుందాం.
కొద్దిగా ఓపిక పట్టండి, ఇవన్నీ కూడా ఈ కార్పొరేట్ యాక్షన్ ఈ మధ్య ఎక్కువ టైం తీసుకుంటున్నారు. మీరు అన్నట్లుగా గుజరాత్ గ్యాస్ కావచ్చు, అనౌన్స్ చేస్తారా ఏంటి అసలు ఏమన్నా తెలుసు? అదానీ గ్రూప్ ఇన్ఫాక్ట్ ఈ మధ్య రీస్ట్రక్చరింగ్ తర్వాత వెంటనే ఇమ్మీడియట్లీ షేర్స్ అదానీ ట్రాన్స్మిషన్ లాంటి కంపెనీస్ లిస్ట్ కావడం చూసాం. బట్ సమ్ కంపెనీస్ ఆర్ టేకింగ్ మోర్ టైం. ఎందువల్ల అనేది మనకు తెలియదు. ఆయా కంపెనీస్ ఇండివిజువల్ గుజరాత్ గ్యాస్ అంతే చెప్తుంది. బేసిక్లీ అందులో గుజరాత్ గవర్నమెంట్ స్టేక్ కూడా ఉంటుందండి. సో కొద్దిగా ప్రొసీజర్ లేట్ అవుతుంది. కొద్దిగా డిలే అవుతుంది. మేబీ త్వరలో లిస్ట్ అయ్యే అవకాశం, మళ్ళీ ట్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది గుజరాత్ గ్యాస్ లో. అలాగే ఈమెయిల్ సందేహాల్లో విజయశ్రీ అడుగుతున్నారు, రేణుకా షుగర్స్ తీస్తున్నారంటే 20 రూపాయల్లో 5 సంవత్సరాల నుంచి హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు? ఐ థింక్ డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వమనే చెప్తానండి. ఎందుకంటే షుగర్ హ్యాస్ బీన్ వన్ సెక్టర్ లాస్ట్ 10 years ఇట్ హెస్ యాక్చువల్లీ డిస్ట్రాయిడ్ ద ఎంటైర్ షేర్ హోల్డర్స్ వెల్త్. అంటే ఎయిర్లైన్ స్టాక్స్ లాగా ఇది కూడా ఎక్కువ డబ్బులు లాగానే దేర్ ఆర్ టూ మెనీ రెగ్యులేటరీ ఇష్యూస్ గతంలో. ఇప్పుడేమో ప్రైజింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కూడా బాగా పడ్డాయి, అండ్ వీ హ్యావ్ ఎనఫ్ రిజర్వ్స్ ఈవెన్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. సో డెఫినెట్లీ ఇందులో ఇమీడియట్లీ కూడా బయటపడిపోయి వేరే సెక్టర్స్ లో పర్ఫార్మింగ్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే టాటా కాఫీ 95 లో కొన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు? నిన్ననే ఎఫ్డిఐ ఇన్ కాఫీ అండ్ రబ్బర్ లో మనం చూసాం. సో నిన్న కొద్దిగా యాక్టివిటీ లెవెల్స్ చూసాం. ప్రాబ్లీ టాటా కాఫీ ఈజ్ ఎ గుడ్ కంపెనీ. సో గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ కొద్దిగా ఉంచండి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ దాకా. ఆఫ్టర్ దట్ యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ కాల్. జ్యోతి స్ట్రక్చర్స్ కొన్నారట 67 రూపాయలు, శివ్ కుమార్ హోల్డర్ సెల్? డెఫినెట్లీ పుల్ బ్యాక్ లో సెల్ అండి. ప్రాబ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ లో ఇది ఒక అండర్ పర్ఫార్మింగ్ స్టాక్. సో ఇది మన ఆల్మోస్ట్ స్వింగ్ హై ఏదైతే ఉందో 15 రూపీస్ కూడా బ్రీచ్ అవడం చూసాం. సో ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి 18 నుంచి 20 దాకా వస్తే ఎగ్జిట్ అయిపోయింది స్టాక్ నుంచి. యోగేంద్రనాథ్ అడుగుతున్నారు, అన్సాల్, బిల్డ్ వెల్ అలాగే స్పెషాలిటీ రెస్టారెంట్స్ ఈ రెండు కొనుక్కోవచ్చు ఇక్కడ? అన్సాల్, బిల్డ్ వెల్ రీసెంట్లీ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ చూపించిందండి మార్కెట్ లో. బట్ యాక్చువల్లీ దే ఓన్లీ హ్యావ్ ఎ హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్. ఫండమెంటల్స్ డోంట్ సపోర్ట్ ద కరెంట్ ప్రైస్. కాబట్టి రియాక్షన్ గురించి వెయిట్ చేయండి. స్పెషాలిటీ రెస్టారెంట్స్ యూ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ ఎ 2 or 3 years వ్యూ అండి. ఇట్స్ అ కాన్సెప్ట్ స్టాక్. అంటే ఇది లీజర్ డైనింగ్ సెగ్మెంట్ లో, కాబట్టి టైం పడుతుంది. యూ షుడ్ బేర్ విత్ ద టైం. జనార్దన్ రెడ్డి, ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్యూచర్స్ 2 లాట్స్ ఉన్నాయి, అలాగే అశోక్ లేలాండ్ కూడా హోల్డ్ చేస్తున్నారు, క్యాష్ లో ఉన్నాయి, ఇవి హోల్డ్ చేయొచ్చా? అశోక్ లేలాండ్ ఇస్ డెఫినెట్లీ హోల్డ్ అండి. ప్రాబ్లీ ఇన్ఫాక్ట్ ఇంకొంచెం డిప్ వస్తే కనుక యాడ్ చేయొచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ ఐ థింక్ వీ హ్యావ్ గ్రేట్ రెసిస్టెన్స్ అరౌండ్ 318, 320 మధ్యలో. సో ఇప్పుడు 301 క్లోజ్ అయింది. సో అనదర్ 15 to 20 రూపీస్ డెఫినెట్లీ ఇది ఎగ్జిట్ అయిపోవచ్చు. శ్రీను అడుగుతున్నారు, ఆప్టో సర్క్యూట్స్ 25 రూపాయలకు ఉన్నారు, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ 34లో ఉన్నాయి, రెండు హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ బోత్ ది స్టాక్స్ ఆర్ ఎగ్జిట్ అండి. ఎక్కడైనా మీరు ఇమీడియట్లీ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. స్వల్పంగా బౌన్స్ వస్తే డెఫినెట్లీ ఎగ్జిట్ చేసి పర్ఫార్మెన్స్ సెక్టర్ లో పెట్టుకోండి. జేకే టైర్స్, గతి ఈ రెండు కౌంటర్స్ లో ఎస్ఐపి చేస్తారట, డైమండ్ చేయొచ్చా? జేకే టైర్స్ మే బి ఎ గుడ్ ఐడియా అండి. గతిలో అన్లెస్ యూ సీ ద పర్ఫార్మెన్స్, అంటే మీరు వన్ టైం ఏదైనా ట్రేడర్ అయితే కొనొచ్చు, కానీ బట్ కన్సిస్టెంట్ గా 1 or 2 quarters స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తేనే యూ షుడ్ అటెంప్ట్ అండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, డెల్టా కార్ప్, వెల్స్పన్ కార్ప్ ఈ 3 షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా ఇక్కడ? భార్గవ్, బేసికలీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ అండి, కొద్దిగా రివర్సల్ రావడం చూస్తున్నాం. మేబీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అటెంప్ట్ చేయొచ్చు. 20-day మూవింగ్ యావరేజ్ ఉందో 82 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఒకటి అటెంప్ట్ చేయండి, మిగతా 2 అవాయిడ్ చేయండి. రాజలక్ష్మి అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం తీస్తున్నారట టాటా ఎల్ఎక్సీ, కానీ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? క్వాంటిటీ ఎక్కువ ఉంటే తప్పకుండా కొంచెం అండి. నిన్న సర్క్యూట్ లో క్లోజ్ అయింది కాబట్టి చూడండి 1 or 2 days కొద్దిగా, ఒకవేళ మీ దగ్గర ఈవెన్ 100 ఉన్నా లేకపోతే 1000 ఉన్నా, మేబీ అబౌట్ 20 to 25% ఆఫ్ ద స్టాక్ మీరు ప్రాఫిట్ బుక్ చేయండి. బట్ ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ కాన్సెప్ట్ స్టాక్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ కాబట్టి కొద్దిగా మాత్రం ఉంచండి లాంగ్ టర్మ్ కి. ప్రతాప్ విక్రమ్ అడుగుతున్నారు, నితిన్ ఫైర్, ఏరిస్ ఆగ్రో, అషర్ ఆగ్రో, ఆన్వర్డ్ టెక్నాలజీస్, ఆర్వి డెనిమ్ ఇవన్నీ ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, ఎంటర్ కావచ్చు ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? దీస్ ఆర్ ఆల్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అండి. అందులో మేబీ 1 or 2 ఆర్ గుడ్, బట్ టెక్నాలజీ పరంగా విచ్ ఆర్ ఇన్ టు హార్డ్వేర్ కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. బట్ అదర్వైజ్ ఆర్వి డెనిమ్ ఇటువంటివన్నీ రీసెంట్లీ టెక్స్టైల్ రన్ లో అన్ని కూడా పెరిగాయి. బట్ యూ మస్ట్ బి కేర్ఫుల్ అండ్ చూజీ వెన్ యూ సెలెక్ట్ సమ్ స్టాక్స్. శ్రీకాంత్ విజయవాడ నుంచి, ఎన్హెచ్పిసి లాంగ్ టర్మ్ కోసం ఎక్విప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చు? నో, డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ ఐడియా అండి. బేసిక్లీ ఇట్స్ ఓన్లీ ఎ సింగిల్ ప్రోడక్ట్ కంపెనీ, హైడ్రో పవర్, అండ్ ఈ ఇయర్ మనకి మాన్సూన్ కూడా బాగాలేదు. ఇట్స్ గాట్ ఎ హ్యూజ్ ఈక్విటీ. డెఫినెట్లీ అవాయిడ్ దట్ స్టాక్. విజయలక్ష్మి అడుగుతున్నారు, కోల్ ఇండియా తీసుకోవచ్చా ఇక్కడ? డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ప్రాబ్లీ ఇది న్యూయర్ లోస్ రావడం చూస్తున్నాం. సో మనకి
ఏప్రిల్ లో ఏదైతే ఉందో 346 అది బ్రేక్ అయిందంటే ఇంకా ఫర్దర్ వెళ్ళే అవకాశం ఉంది. ప్లీజ్ అవాయిడ్ ద స్టాక్. సో TV5 ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో పాల్గొనాలి అనుకునే వాళ్ళు మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కు వచ్చే ఆదివారం ఉదయం కాబట్టి అందరూ ఖాళీగా ఉంటారు. సో ఈ సమయాన్ని ఇటువంటి సమ్మిట్స్ హాజరయ్యి మరింత సేవింగ్స్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ సంబంధించి మీ అవగాహన పెంపొందించుకోవడానికి మంచి అవకాశం ఇది. ఎక్స్పర్ట్స్ అందుబాటులో ఉంటారు. ఇక్కడ మనం ప్రోగ్రాంలో అందరికీ సమాధానాలు ఇవ్వలేం, అక్కడ అవకాశం ఉంటుంది, ఎక్కువ మందికి మనం రిప్లైస్ ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి. మధ్యాహ్నం 1:30కు స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.